వైష్ణవ మతం. వైష్ణవులు అంటే రాముడు, కృష్ణుడు, విష్ణుమూర్తి, ఈ వర్గాలు అంటే ఈ దేవుళ్ళని పూజించే వాళ్ళు వైష్ణవులు. కేవలం శివభక్తులు శైవులు. నిజంగా చెప్పాలంటేనండి, శైవులు లేకపోతే శివభక్తులు, పరమశివుడు ఆయనకి పురాణాల్లో ఇచ్చిన ఆయన క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆయనకి హ్యాట్సాప్ తెలియజేయచ్చు. ఎందుకంటే ఆయన ఏ రోజు కూడా బ్రాహ్మణ పక్షపాతి కాదు. బ్రాహ్మణులు మాత్రమే బాగుండాలి, ఉన్నవాళ్ళందరూ సర్వనాశనం అయిపోవాలని ఏ రోజు పరమశివుడు ఏ పురాణంలోనూ కోరుకోలేదు. ఆయన దగ్గరికి ఎవరు వస్తే వాళ్ళకి ఏంటది వరాలు ఇచ్చాడు. కాబట్టి శివభక్తులకి అస్సలు మేము శత్రువులం కాదు. శివభక్తులు ఎవరైతే ఉన్నారో మీ అందరి పేరును కూడా హిందువుగా మార్చేసి బ్రాహ్మణ ఆధిపత్యంలోకి, బ్రాహ్మణుల కాళ్ళ దగ్గరికి లాక్కెళ్ళిపోయారు. నిజంగా చెప్పాలంటే శివభక్తులు కూడా దళితులే, వాళ్ళు కూడా అణచబడ్డారు. ఇక్కడ చరిత్ర ప్రకారం చూస్తే ఒకసారి మన వెంకయ్యనాయుడు గారు పెద్ద ఆయన, ఇప్పుడు గౌరవ స్థానంలో ఉన్నారు, ఉపరాష్ట్రపతి స్థానంలో ఉన్నారు. ఒకసారి ఆయన కొన్ని మాటలు చెప్పారు, ఒకసారి వినండి. I am coming to another point. Some people have the problem of having some allergy to the word Hindu. I would like to take the house into confidence. This word Hindu is not given by Narendra Modi, not given by Venkaiah Naidu or Atal Bihari Vajpayee or Advani, and not even by RSS. RSS name is not Hindu. It is Rashtriya Swayamsevak Sangh. It is Rashtriya Swayamsevak Sangh. There is a newspaper in this country which is known for its views. Name is Hindu. There is a newspaper in Delhi which is called as Hindustan Times. The name is not given by me. हिंदुस्तान हिंदी अखबार है, हिंदुस्तान एरोनॉटिक लिमिटेड HAL कंपनी है, हिंदुस्तान मिशन टूल्स HMT वॉच कंपनी है, हिंदुस्तान शिपयार्ड लिमिटेड विशाखापट्टनम में हिंदुस्तान शिपयार्ड लिमिटेड है। ये नाम सब कहां से आया? ये नाम हमने नहीं दिया, राजनीतिक कारण से नहीं दिया, ये शुरू से आते रहा। ये हिंदुस्तान है, वो पाकिस्तान है, सब उन लोगों ने कहा है। भारत में रहने वाले मैडम, आपको भी याद होगा अगस्त 15 को, नहीं तो 26 जनवरी को जब तिरंगा झंडा फहराते थे, हम लोग क्या कहते हैं? जय हिंद। ఇప్పుడు ఇంత పెద్ద వ్యక్తి అంటే మన దేశానికే ఉపరాష్ట్రపతిగా ఉన్న వ్యక్తి, ఈయన కూడా హిందూ అనే పదానికి అది ఎక్కడి నుంచి వచ్చిందనే చెప్పడానికి ఇన్ని తిప్పలు పడ్డాడంటే దాన్ని బట్టి ఒకసారి అర్థం చేయండి. జనరల్గా ఎవడన్నా నిజం చెప్పినప్పుడు వినండిరా బాబు. ఇప్పుడు వీడు చెప్తున్నాడు హిందూ అనే పదానికి అర్థం లేదంటున్నాడు, మనం అందరం వైష్ణవ మతానికి చెందిన వాళ్ళు, శైవ మతానికి చెందిన వాళ్ళు అంటున్నాడు. అందులో ఎంతవరకు నిజం ఉందనేది ఆలోచించండి ఒకసారి. అంతేగాని వీడు ప్రశ్నించేస్తున్నాడు మమ్మల్ని. ఈడెవడో ఒక దళితుడు వచ్చి మమ్మల్ని ప్రశ్నించడం, ఈ పనికిమాలిన బుద్ధులన్నింటిని పక్కన పెట్టి ఒకసారి వాస్తవాన్ని ఆలోచించండి. పెద్ద ఆయన ఏమన్నారంటే హిందూ అనే మతం, హిందూ అనే పేరు మేము పెట్టలేదు, RSS పెట్టలేదు, నరేంద్ర మోడీకి తెలీదు, నాకు తెలీదు, లేకపోతే బీజేపీ వాళ్ళకి తెలియదు అని చెప్పి నిజం ఒప్పేసుకున్నారు ఆయన. హిందూ అనే పదానికి అర్థం మాకు తెలియదని. ఆయన ఏమన్నాడంటే హిందూ అనే ఒక పేపర్ ఉండేది, ఇది హిందూ పేపరు, మరి ఆ హిందూ పేపర్ అని ఉంది కదా కాబట్టి హిందూ అనే పదం వచ్చింది అన్నాడు. హిందూ పేపర్ అనేది 1878లో ఎస్టాబ్లిష్ చేశారు. అంటే 1878 కన్నా ముందు మరి హిందూ అంటే అర్థం లేదని అర్థమా వెంకయ్యనాయుడు గారు? మీరు తర్వాత ఇంకోటి ఏం చెప్పారంటే హిందుస్థాన్ పెట్రోలియం అంటున్నారు. హిందుస్థాన్ పెట్రోలియం 1974లో పెట్టారు. ఇంకొకటి ఏంటి, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అంటున్నారు. హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్స్ వచ్చి 1940లో పెట్టారు. అంటే ఈ పేర్లు పెట్టి వీళ్ళు పెట్టారు కాబట్టి హిందూ ధర్మం అన్నారు మీరు వెంకయ్యనాయుడు గారు. ఒకసారి ఆలోచించాలి మీరు. హిందుస్థాన్ టైమ్స్ పేపర్ ఢిల్లీలో ఉందన్నాడు. ఆ హిందుస్థాన్ టైమ్స్ పేపర్ వచ్చి ఎస్టాబ్లిష్మెంట్ డేట్ వచ్చి 1924. తర్వాత హిందుస్థాన్ మిషన్ టూల్స్ HMT అంటున్నాడు ఆయన. HMT వచ్చి 1953లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇంకోటి హిందుస్థాన్ షిప్ యార్డ్ వైజాగ్లో ఉందన్నాడు. ఆ వైజాగ్లో షిప్ యార్డ్ వచ్చి 22 జూన్ 1941లో పెట్టారు. ఇంకోటి ఏంటంటే మనం జెండా ఎగరేస్తాం కదా, జెండా ఎగరేసినప్పుడు జై హింద్ అంటాం. జై హింద్ అంటే మరి అలా వచ్చిందేమో హిందూ మతం అంటున్నాడు పెద్ద ఆయన. మరి నాకు అర్థం కాలే. జై హింద్ అనే పదాన్ని మొట్టమొదటి వాడుకలో తీసుకొచ్చింది సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ పుట్టింది 1897. ఎంతసేపు తిరిగినా హిందూ అనే పదం చుట్టూరా 1800 సంవత్సరాలు దాటిన తర్వాతే వస్తుంది ఇది. వాస్తవానికి హిందూ అనే వర్డ్ ఎప్పుడు పుట్టిందని మనం గూగుల్ చేస్తే ఇది 6వ శతాబ్దంలో వచ్చింది అంటున్నారు. అంటే క్రీస్తు పుట్టిన తర్వాత 6వ శతాబ్దంలో వచ్చింది అంటున్నారు. అంటే మరి హిందూ ధర్మం మనం కోట్లాది సంవత్సరాలు లేకపోతే ఈ అన్నీ చెప్తున్నాయి, అన్నీ మబ్బులే కదా? మబ్బులే కాదండి, ఒకసారి ఆలోచించండి.